ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మీకు మీ కుటుంబానికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి రాశి వారికి కూడా ఆదాయము వ్యయము అలాగే రాజ్యపూజ్యము అవమానము ఈ విషయాలు చెప్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మొదటి రాశి మేష. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభం. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా రాజ్యపూజ్యము అవమానము ఎలా ఉన్నప్పటికీ మనం ప్రతిరోజు కూడా మన ఇష్టదైవాన్ని మీకు శక్తానుసారం ఎంత టైం ఉంటే అంత టైము చక్కగా ప్రార్థించుకోండి. మనకి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా శుభమే కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.